హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ కబుర్లు ఛానల్. ఈరోజు మార్కెట్ చూస్తే ఇన్వెస్టర్స్ అందరికీ ఒక ఫీలింగ్ లైక్ ఇంకా క్రాష్ మొదలైందా అని. ఓకే, బికాస్ ఓపెనింగ్ నుంచే సెన్సెక్స్ 600 పాయింట్స్, నిఫ్టీ 23,450 కింద స్లిప్ అయింది. రీజన్ ఏందన్నా చూస్తే గ్లోబల్ టెన్షన్స్ లైక్ యూఎస్ ఇరాన్ వార్ ఫియర్స్ అండ్ ఆయిల్ ప్రైసెస్ ఆల్మోస్ట్ 110 దగ్గర ఉంది. అండ్ యూఎస్ బాండ్ yields రికార్డ్ హైస్లో ఉన్నాయి. అండ్ ఇండియన్ రూపీ వచ్చేసి లోలో ఉంది ఆల్ టైమ్కి. డాలర్ ముందు మన రూపీ వీక్ అవ్వడం మార్కెట్ని భయపడుతుంది. బట్ ఎగ్జాక్ట్లీ అక్కడే స్మార్ట్ మనీ ఎంట్రీ స్టార్ట్ అయిందనమాట. డే ఎండింగ్కి మార్కెట్ ఫుల్లీ రికవర్ ఇచ్చింది. సెన్సెక్స్ 700 పాయింట్స్, నిఫ్టీ ఆల్మోస్ట్ 23,650 లెవెల్ పైన క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ని సేవ్ చేసిన బిగ్గెస్ట్ హీరో ఎవరో తెలుసా? రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ స్టాక్ ఆల్మోస్ట్ 3% జంప్ అయింది ఈరోజు. 3 వీక్స్లో బిగ్గెస్ట్ ర్యాలీ ఇది. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ ఫుల్గా స్ట్రెంత్ కనిపించింది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హైలో ఉంటే రిలయన్స్ లాంటి రిఫైనింగ్ కంపెనీస్కి మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ హిండాల్కో ఇండస్ట్రీస్ ఆల్సో. రీజన్ ఏంటంటే యుఎస్ సబ్సిడరీస్ నోవెలిస్ స్ట్రాంగ్ ప్రాఫిట్స్ రిపోర్ట్ చేస్తుంది అన్నమాట. ప్లస్ యుఎస్ ప్లాంట్ రీస్టార్ట్ న్యూస్ వచ్చింది. మెటల్ సెక్టర్లో మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది. అటు బ్యాంకింగ్ సైడ్లో చూస్తే యాక్సిస్ బ్యాంక్ స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసింది. మార్కెట్ వీక్లో ఉన్న యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి గ్రీన్లో క్లోజ్ అయింది. ఇది ఒక ఇంపార్టెంట్ సిగ్నల్. బిగ్ ఇన్స్టిట్యూషన్స్ కంప్లీట్ ప్యానిక్ మోడ్లో లేరని చెప్పేసి. బట్ రియల్ డేంజర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. బిగ్గెస్ట్ టెన్షన్ ఇప్పుడు ఏంటి అంటే రూపీ. ఇండియన్ రూపీ ఆల్ టైమ్ ఫ్రెష్ రికార్డ్లోకి రీచ్ అయింది. ఆల్మోస్ట్ 97 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. ఇది డేంజరస్ ఎందుకు అంటే బికాస్ ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ కంట్రీ. సో డాలర్ ఎక్స్పెన్సివ్ అయితే పెట్రోల్, డీజిల్, ట్రాన్స్పోర్ట్, ఇన్ఫ్లేషన్ అన్నీ ఇంపాక్ట్ అవుతాయి. ఆల్రెడీ ఫ్యూయల్ ప్రైస్ హైక్ అయ్యాయి కదా, సో అలా. అండ్ గ్లోబల్ సైడ్లో ఇంకొక ఇష్యూ నడుస్తుంది. ఏంటి అంటే యుఎస్ బాండ్ yields. యుఎస్ ట్రెషరీ yields పెరిగితే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియా లాంటి ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి మనీ తీసుకెళ్లి యుఎస్ బాండ్లో పార్క్ చేస్తారు. అందుకే 2026లో ఆల్రెడీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎఫ్ఐఐ మన ఇండియన్ మార్కెట్ నుంచి బయటికి తీసుకెళ్ళిపోయాయని రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఈరోజు ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పార్లే ఇండస్ట్రీస్. ఇదైతే క్రేజీ న్యూస్ అసలు. ఏంటంటే మన మెలోడీ మీమ్ చాలా వైరల్ అయింది కదా ఈరోజు. సో దాని ఎఫెక్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్కి కూడా చాలా వచ్చింది. పీపుల్ సోషల్ మీడియాలో లైక్ మెలోడీ ట్రెండ్ చూసి పార్లే ఇండస్ట్రీ స్టాక్ని ఏకంగా అప్పర్ సర్క్యూట్కి ఇచ్చేశారు. రిజల్ట్ ఏంటంటే స్టాక్ మొత్తం అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోయింది. బట్ ట్విస్ట్ ఏందో తెలుసా? ఆ కంపెనీకి మెలోడీ ట్రాఫీస్తో ఏం రిలేషన్ లేదు. పార్లే ప్రోడక్ట్స్ తో కూడా కనెక్షన్ లేదనమాట. ఓన్లీ నేమ్ సిమిలారిటీ. అండ్ ఇది మార్కెట్ సైకాలజీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సోషల్ మీడియా హైప్, ఫోమో, హాఫ్ నాలెడ్జ్, రీటైల్ ఫ్రెంజీ ఇవన్నీ కలిసి లైక్ స్టాక్ ప్రైజెస్ని ఇర్రేషనల్గా మూవ్ చేస్తాయి అన్నమాట. సో ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ యాక్చువల్ బిజినెస్ ఏంటి అని వెరిఫై చేయాలి. మార్కెట్లో కొన్నిసార్లు ఫండమెంటల్స్ కాదు, మీమ్స్ కూడా స్టాక్ని మూవ్ చేయొచ్చు అనేది ఈరోజు డిసైడ్ అయిందనమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్. యాక్చువల్లీ మార్కెట్లో ఒక సీక్రెట్ ఉంటుంది. రిలయన్స్ మూవ్ అయితే మార్కెట్ మొత్తం ఫీల్ చేంజ్ అవుతుంది. సో ఈరోజు రిలయన్స్ స్టాక్ స్ట్రాంగ్గా ర్యాలీ అయింది. ఎందుకు? బికాస్ ఇన్వెస్టర్స్కి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఏంటంటే రిలయన్స్ అంటే సింగిల్ బిజినెస్ కాదు, ఆయిల్, టెలికామ్, రీటైల్, డిజిటల్, ఎనర్జీ. సో ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి మేజర్ సెక్టర్లో ఇండైరెక్ట్ కంట్రోల్ ఉంది రిలయన్స్కి. అండ్ ఇప్పుడు స్మార్ట్ మనీ ఏం థింక్ చేస్తుంది అంటే నెక్స్ట్ బుల్ సైకిల్లో రిలయన్స్ మళ్ళీ లీడర్షిప్ రోల్ తీసుకోవచ్చు అని చెప్పేసి. ఎస్పెషలీ జియో ఫ్యూచర్, ఏఐ ప్లస్ డిజిటల్ ఎకోసిస్టమ్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. అండ్ మార్కెట్లో గెయిన్స్ ఎందుకు డేంజరస్ అంటే వాళ్ళు వీక్ అయిన సర్వైవ్ అవ్వలేరు అనమాట. సో స్ట్రాంగ్ అయితే డామినేషన్ చేస్తారు. పంచ్ లైన్ ఏంటంటే ఇక్కడ రిలయన్స్ని చూస్తే స్టాక్ కాదు, ఇండియా ఎకనామీ రిఫ్లెక్ట్ అయ్యేలా ఉంది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి డిఈఎల్ అంటే భారత్ ఎలక్ట్రానిక్స్. ఇండియా డిఫెన్స్ రివల్యూషన్లో ఇప్పుడు స్ట్రాంగెస్ట్ పిఎస్యు నేమ్ ఇది ఒకటి. ఈరోజు కంపెనీ రిజల్ట్స్ మార్కెట్ని చాలా ఇంప్రెస్ చేశాయి. ప్రాఫిట్స్ నియర్లీ 22,000 crores అయ్యిందనమాట. ఆల్సో డివిడెండ్ కూడా అనౌన్స్ చేసింది ఈ కంపెనీ. బట్ ఇక్కడ రియల్ స్టోరీ నెంబర్స్ కాదు, ఆర్డర్ బుక్. బెల్కి మ్యాసివ్ డిఫెన్స్ ఆర్డర్ కంటిన్యూస్లీ వస్తున్నాయి. గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ థీమ్ ఉంది కదా, దానివల్ల కూడా. అండ్ ఆల్సో ఫారిన్ ఇంపోర్ట్స్ చాలా తగ్గుతున్నాయి. ఇండియన్ కంపెనీస్కి ఛాన్స్ చాలా పెరిగింది. అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ అర్థం చేసుకుంటున్నారు. ఏంటి అంటే వార్ టెన్షన్స్ పెరిగిన ప్రతిసారి డిఫెన్స్ కంపెనీస్ ఇంపార్టెంట్ చాలా డబుల్ అవుతుంది. సో మిసైల్స్, రాడార్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ వెల్ఫేర్ అండ్ ఇవన్నీ ఫ్యూచర్ వార్ఫేర్ బ్యాక్బోన్ అన్నమాట. అండ్ బీఈఎల్ ఆల్రెడీ ఈ ఎకోసిస్టమ్స్లో డామినెంట్ ప్లేయర్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే బీఈఎల్ మన బెల్ స్టాక్ వచ్చి జస్ట్ ఒక పిఎస్యుఆ ఆర్ లేదా ఇండియా డిఫెన్స్ ఫ్యూచరా అనేది.
నెక్స్ట్ స్టాక్ వచ్చేసి టాటా స్టీల్. యాక్చువల్లీ బిగ్ బ్రోకర్ అయిన జేపీ మోర్గాన్ రీసెంట్లీ కాషన్ సిగ్నల్ ఇచ్చింది స్టాక్కి. రీజన్ ఏంటి అంటే ఇండియా బిజినెస్ బాగానే ఉంది, బట్ ఫారెన్ ఆపరేషన్స్ ప్రెషర్స్ చాలా క్రియేట్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ యూరోప్ ప్లాన్స్, హై కాస్ట్, రెగ్యులేషన్, ఎన్వైరన్మెంటల్ ప్రెషర్, ఇవన్నీ మార్జిన్స్ని చాలా హర్ట్ చేస్తున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్స్ లైక్ రీటైల్ ఇన్వెస్టర్స్కి. పెద్ద కంపెనీ అంటే సేఫ్ అని కాదు, గ్లోబల్ బిజినెస్ కాంప్లెక్సిటీ ఉంటుంది. స్టీల్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఇట్స్ అ సైకలిక్ డిఫెన్స్ అనమాట. అండ్ డిమాండ్ తగ్గితే ప్రాఫిట్స్ సడన్గా కొలాప్స్ అవ్వచ్చు. అండ్ బ్రోకర్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే ఫియర్ డిస్కస్ చేస్తున్నారు. స్టాక్ చేసేటప్పుడు లైక్ ఓన్లీ ఇండియా ఆపరేషన్స్ చూడకూడదు, లైక్ గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా కంపెనీకి ఎంత ఉందనేది చూడాలి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్. పీపుల్ ఎకనామీ వీక్ అని అంటున్నారు, కానీ డామినెన్స్ పేరెంట్ కంపెనీ చాలా ప్రాఫిట్స్ జంప్ అయ్యాయి. ఎలా? జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ Q4 ప్రాఫిట్ నియర్లీ 67% ఇంక్రీజ్ అయింది. ఇది సింపుల్ ఫుడ్ కంపెనీ స్టోరీలా కాదు, కన్జ్యూమర్ స్పెండింగ్ ఇండికేటర్. మిడిల్ క్లాస్ స్పెండింగ్ పెరిగితే ఫుడ్ చైన్స్ ఫస్ట్ బెనిఫిట్ అవుతాయి, ఎస్పెషల్లీ అర్బన్ ఇండియాలో. లైక్ కన్వీనియన్స్ ఎకానమీ ఎక్స్ప్లోడ్ అవుతుంది, అండ్ ఆల్సో పీపుల్ కుకింగ్ కన్నా ఆర్డరింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. బట్ కాంపిటీషన్ కూడా డేంజరస్ అన్నమాట, ఫ్రమ్ స్విగ్గీ, జొమాటో, క్విక్ కామర్స్ అండ్ లోకల్ బ్రాండ్స్. స్టిల్ జూబ్లియంట్ పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్గా ఉండడం అండ్ కన్సెప్షన్ థీమ్ కంబ్యాక్ సిగ్నల్స్ చాలా ఇస్తున్నారు ఇన్వెస్టర్స్. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే పిజ్జా సేల్స్ పెరిగితే ఎకనామీ కాన్ఫిడెన్స్ పెరిగింది, లైక్ మార్కెట్ బిలీవ్ చేస్తుందని. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టాక్ వచ్చేసి సంవర్ధన మదర్సన్. ఈరోజు మోస్ట్ అండర్ రేటెడ్ స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీ ఇది, సంవర్ధన మదర్సన్స్. ఓకే, ఆటో కాంపోనెంట్స్ గెయిన్ నంబర్స్ చూస్తే మార్కెట్ షాక్ అయింది. నెట్ ప్రాఫిట్ 1,500 crores, ఎబిటా హ్యూజ్ జంప్, మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటో తెలుసా? డెట్ రిడక్షన్. 120 millions నుంచి 98 billionsకి డెట్ తగ్గించారు. ఇది చాలా పవర్ఫుల్ సిగ్నల్ అన్నమాట ఒక కంపెనీకి. బికాస్ కంపెనీ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవ్వడం ఒక్కటే కాదు, అప్పులు తగ్గించుకోవడం కూడా చాలా, లైక్ గ్రోత్ మెయింటైన్ చేయడం ఇంకో లేరు అనమాట. ఆటో సెక్టర్ రికవరీ ప్లస్ ఈవీ ఎకోసిస్టమ్, గ్లోబల్ సప్లై చైన్ షిఫ్ట్, ఇవన్నీ మదర్సన్కి లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ క్రియేట్ చేసేలా చూస్తున్నాయి. అండ్ చెప్పాల్సింది ఏంటంటే సైలెంట్గా వర్క్ చేస్తున్న కంపెనీస్ ఫ్యూచర్లో బిగ్గెస్ట్ వెల్త్ క్రియేటర్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీకు ఏవైనా స్టాక్స్ గురించి డౌట్స్ ఉన్నా లేదా అనాలిసిస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. వీ విల్ డెఫినెట్లీ ట్రై టు ఆన్సర్. మరిన్ని అప్డేట్స్ కోసం మన మనీ కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి కబుర్లతో కలుద్దాం. హ్యాపీ ఇన్వెస్టింగ్. బై బై, టేక్ కేర్.